Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. నిదానంగా ఎన్నో పదాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ క్లాసులో మరి అద్భుతమైన పదాలు చూడబోతున్నాం. మరి జాగ్రత్తగా మీ యొక్క నోట్స్లు తీసుకోండి, చక్కగా మంచి పెన్ను తీసుకోండి, రాయండి, డౌట్స్ ఉంటే అడగండి. సరే, వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మాట్లాడాలమ్మా, ఎవరైతే ఉన్నారో అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే నిన్నటి దాకా ఎంతవరకు వచ్చామంటే అమ్మా, మనము చ పదాలు, చా పదాలు చూసామ్మా. మరి ఈరోజు మనము నెక్స్ట్ ఏమ్మా, చా చా అయిన తర్వాత ఎట్లాంటి పదాలు వస్తాయి ఇప్పుడు? చీ సార్. చీ చీ పదాలు చూడబోతున్నాం. ఎస్, కమన్ రాయండి మరి చీ పదాలు. చీ పదాలు ఇప్పుడు నిన్నంతా చా చా వరకు వచ్చాము, ఇప్పుడు చీ పదాలకు వస్తున్నాం నాన్న. రైట్, రాయండి. చింత, చింత, చింత. చింత అన్నప్పుడు చీ రాసి సున్నా త, చింత, చింత. నెక్స్ట్ చింపు, చింపు, చింపు. చీ రాసి సున్నా పాకు కొమ్ము, చింపు. చింపు అంటే చింపేది, చింపు. నెక్స్ట్ చిగురు, చిగురు, చిగురు. చి గు రు, చిగురు, 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 చిగురు. నెక్స్ట్ పదం చివరి, చివరి, చివరి. చి వా రి, చివరి. చాకు గుడిస్తే చి, వా రాకు గుడిస్తే రి, చివరి, చివరి. నెక్స్ట్ చిగురు, చిగురు. చి గాకు కొమ్మిస్తే గు, రు. చిగురు రాశారు కదమ్మా. ఓకే. చిరుగు, బాగినండి. చిరుగు, చిరుగు, చిరుగు. చీ రాసి రు రాకొమ్ము, గు, చిరుగు, చిరుగు. ఇంకొకటి కూడా రాయండి, చిరుత. చీ పదమే, అది కూడా చీ పదమే. చిరుత, చి రు త, చిరుత. సో ఇవన్నీ కూడా చీ పదాలమ్మా, చీ పదాలు. ఇవన్నీ చీ పదాలు. ఇప్పుడు చీ అయిపోయిన తర్వాత చీ, చీ, చీ. ఇప్పుడు చీ పదాలు రాద్దాం. కమాన్ స్టార్ట్, రాయండి. చీటి, చీటి, చీ, గుడి దీర్ఘం అంటారు దీన్ని. చీటి, టాకు గుడి,
చీటి చీటి. నెక్స్ట్ చీడ. చీడ పురుగులు అంటారు కదమ్మా, అది చీడ చీడ. చీడ 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 చీడ. చీము చీము చీము. చీ మాకు కొమ్మిస్తే ము. చీము చీము. నెక్స్ట్ పదము చీకు చీకు. చీ కాకు కొమ్మిస్తే కు. చీకు చీకు. నెక్స్ట్ చీర 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 చీర. సో ఇవి చీ పదాలు. ఇప్పుడు చా అయిపోయింది, చీ చీ అయిపోయింది, చీ కూడా అయిపోయింది. చా చా చీ చీ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చే పదము అక్షరము చు అన్నమాట. చాకు కొమ్మిస్తే చు. ఇప్పుడు చూ పదాలు రాద్దాం. చూ పదాలు జాగ్రత్తగా రాయండి. చూ పదాలు చుక్క చుక్క చుక్క. చాకు కొమ్మియాలి, చూ అవుతుంది. ఇప్పుడు కా ఇది ఇలాగే రాస్తే చుక అవుతుంది. చుక ఇది తప్పమ్మ. దీన్ని చుక్క ఖ అని ఒత్తుగా పలికేటప్పుడు ఈ కా ఒత్తు ఇలా పెట్టాలి. అప్పుడు అది కాకు కావొత్తుగా చుక్క గట్టిగా పలుకుతాం అన్నమాట. డబల్ సౌండ్ అంటారు దాన్ని, ఎక్కువ సౌండ్ వస్తుంది. చుక్క ఒత్తి పలుకుతాం అనమాట. అందుకే ఒత్తులు కావొత్తు. చుక్క. చుమ్మ. మళ్ళీ ఒత్తి పలికిన, జాగ్రత్తగా రాయండి. చుమ్మ చుమ్మ. చూరాసి మాకు మా ఒత్తు రావాలి. ఉత్త మా రాస్తే చుమా అవుతుంది. మాకు మా ఒత్తు రాసినప్పుడే దాని అందం. చుమ్మా చుమ్మా. నెక్స్ట్ చురుకు చురుకు. పిల్లలు చురుగ్గా ఉంటారు కదా, అది చురుకు. చూ చాకు కొమ్మిస్తే చూ. రు రాకు కొమ్మిస్తే రు. కు కాకు కొమ్మిస్తే కు. అన్నీ కొమ్ములు ఉన్నాయి కాబట్టి చూ రు కు. ఊ పదాలు ఇవన్నీ. చూ రు కు. చురుకు చురుకు. నెక్స్ట్ చులకన. 4 అక్షరాలు. చులకన చులకన. చులకన అంటే తక్కువ చేసి చూడడము, చులకన చేసి చూడడము అంటారు. చులకన. చాకు కొమ్మిస్తే చూ. లా కా న. చులకన చులకన చులకన. చులకన చేసి చూస్తున్నారంటారు కదా, అది తక్కువ చేసి చూడడము, చులకన చేయడము. చుడీదార్. చుడీదార్ ఆడోళ్ళు ఒక డ్రెస్గా వేసుకుంటారు, చుడీదార్లు వేసుకుంటారు కదా, అది
చుడిదార్. చు చాకు కొమ్మిస్తే చు. చుడీ డాకు గుడి దీర్ఘం. చుడీదార్. కొంతమంది ఉత్త డి రాసిన తప్పేం అనుకోవద్దన్నమ్మా, ఏం తప్పేం కాదు. చుడిదార్ చుడీదార్ అంటారు, చుడిదార్ అని కూడా అంటారమ్మా. మీరేం తప్పు పెట్టుకోవాల్సిన అవసరంలా. పెద్ద డి రాసినా చిన్న డి రాసినా ఓకే, మీరేం ఇబ్బంది పడద్దు. చుడిదార్ అన్నా చుడీదార్ అన్నా రెండు ఒకటే. చిన్నదైనా రాయండి, పెద్దదైనా, అంటే గుడి రాయండి, గుడి దీర్ఘం రాయండి, ఏం కాదు. చుడీదార్. ఇది చూ చూ పదాలు. ఇప్పుడు చూ అయిపోయిన తర్వాత కొమ్ము దీర్ఘము చూ. చూ పదాలు ఇప్పుడు రాసబోతున్నాం. సరే చూడండి, ఇప్పుడు చూ పదాలు. చూపు. చూపు కంటి చూపు అంటారు కదా, అది. చూ కొమ్ము దీర్ఘము చూ. పాకు కొమ్ము చూపు. కంటి చూపు బాగుందప్ప, చూపు చూపు బాగుందప్ప అంటారు. నెక్స్ట్ చూరు. చూరు రు. చూరు రాకు కొమ్మిస్తే రు. చూరు. చూరు చూరు. నెక్స్ట్ చూలాలు. చూలాలు. చూ లాలు. చూలాలు. 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 నెక్స్ట్ చూచుట. చూచుట. చూ చూ ఒకటేమో పెద్ద చూ అంటే కొమ్ము దీర్ఘము, ఒకటి మామూలు చూ. చూచుట. ట. చూచుట. 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 చూరగొను. బాగినండి. చూరగొను. చూరగొను. చూ రగొను. చూరగొను. ఇవన్నీ చూ పదాలమ్మా, చూ పదాలు. చూ పదాలు. ఇప్పుడు చాచా చీచీ చూచూ అయిపోయింది. నెక్స్ట్ చాకు రుత్వము త్రు. కానీ దీనికి పదాలు లేవు. ఒకసారి మాట్లాడచ్చమ్మా, అందరూ మాట్లాడాలి. త్రూకి పదాలు లేవమ్మా తెలుగు భాషలో, నాకైతే దొరకలేదమ్మా. ఒకవేళ ఉండొచ్చు, నాకైతే దొరకలా. నెక్స్ట్ త్రూకి కూడా రుత్వానికి లేవు, దీనికి లేవు, దీనికి కూడా లేవమ్మా. ఎక్కడ పదాలు అయితే నాకు దొరకలా. త్రూ త్రూ త్రూ. కానీ అక్షరాలు అయితే మనం రాసేయడం నేర్చుకుంటున్నాం అంతే. త్రూ త్రూ. ఇప్పుడు నెక్స్ట్ త్రూ త్రూ అయిన తర్వాత ఏదొస్తుంది? ఏదొస్తుందమ్మా? చేశారు. చే. ఇప్పుడు చే పదాలు చూద్దాం. చే పదాలు. వెరీ గుడ్. చే పదాలు. చెంత. చెంత. చే పదాలమ్మా. చెంత. చే రాసి సున్నా రాసి తా రాయాలి. చెంత. చెంత. చెరుకు.
చెరుకు. చే చాకు ఎత్వమిస్తే చే, రు రాకు కొమ్మిస్తే రు, కు కాకు కొమ్మిస్తే కు. చెరుకు. చెరుకు తింటాం కదండి, చెరుకు ముక్కలు, చెరుకు. అది చెరుకు అయిన తర్వాత చెమట. 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 మళ్ళీ చెమట కాదు, చెమట. చే మా ట. చెమట. చెమట అంటే స్వెట్ అంటారు. మనం కష్టపడినప్పుడు ఏదైనా పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు నీళ్లు గారుతాయి, దాన్ని చెమట అంటారు. శరీరంలో నుంచి వచ్చేటువంటి ద్రవ పదార్థాన్ని చెమట అని అంటారు. చెదలు. చెదలు. ఇంట్లో చెదలు పట్టినాయి అంటారు కదమ్మా, అది చెదలు. చెక్కకు పడుతూ ఉంటాయి ఇంట్లో, చెక్క సామాన్లు, చెక్క వస్తువులు ఉంటే కనుక, పేపర్లు ఇలాంటివి ఉంటే కనుక చెదలు పడతాయి. చెదలు. నెక్స్ట్ చెకోడి. చెకోడి. చే కో డి డాకు గుడి. చెకోడి. చెకోడీలు అంటారు కదా, అది చెకోడీలు. సో ఇవన్నీ చే పదాలు. ఇవన్నీ చే పదాలు. ఇప్పుడు చే ఏత్వం దీర్ఘం. చే చే పదాలు రాయండి. చేను. చేను అంటే పొలం అన్నమాట. చేను. చేను. చేను అంటే పొలం. చేను. చేయు. చేయు. చేయు సొంతంగా రాయండి. చేయు. చేయు యాకు కొమ్ము. చేయు. చేయుట అంటే ఏదైనా ఒక పని చేయు అంటాం కదా, అది చేయు. చేయుట. నెక్స్ట్ చేప. 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 చేప అంటే నీళ్ళలో ఉంటుంది కదమ్మా, చేపలు. మళ్ళీ చాప కాదు, నిన్న మనం చా గురించి నేర్చుకునేటప్పుడు చెప్పా, చాప వేరు చేప వేరు. ఇది చేప, అది చాప. చాప అంటే మనం ఇండ్లల్లో పరుచుకుంటాం కదండి, కింద వేసుకొని పడుకుంటాంగా, అది చాప. ఇది చేప, తింటాం కదండి, నాన్ వెజ్ తినే వాళ్ళు తింటారు కదండి చేపలు, అవి అట్లా. చేప. చేదు. చేదు. చేదు నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటుంది. ఏదైనా వేపాకు కానీ ఏదైనా కొంచెం చేదు పదార్థాలు నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటాయి, దాన్ని చేదు అని అంటారు. చేదుగా ఉండడం. చేదు. నెక్స్ట్ ఛేదించు. ఛేదించు జాగ్రత్తగా రాయండి, బాగినండి సౌండు. ఛేదించు. ఛేదించు అంటే ఏదైనా ఒక కష్టమైన పనిని సాధించు అని అర్థం. ఛేదించు, పట్టుకో, చెయ్యి, అట్లా. ఛేదించు. సో ఇవన్నీ కూడా చే పదాలమ్మా. సో చా చా చీ చీ చూ చూ త్రూ త్రూ చే చే అయిపోయినాయమ్మా. నెక్స్ట్ చై పదాలు. చై. చై పదాలు. చై పదాలు. చై పదాలు. చైను. చైను. చైను సైకిల్ చైన్ అంటారు కదమ్మా, అట్లా. చైను.
చైను, చైను, చై రాసి ను రాయాలి. చైను. చైత్ర, చైత్ర. ఇక్కడ ఒత్తొచ్చింది, జాగ్రత్త. ముందుగా చై రాసేస్తాము. ఇప్పుడు త్ర అన్నాడు. త్ర అంటే ఏమి? రెండు అక్షరాలు, త్ ప్లస్ రా. త్ర, త్ ప్లస్ రా. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక ఒత్తు పదం వస్తుంది. అది ఎలా రాయాలంటే ఈ రాలో నుంచి తలకట్టు పైకి లేపాలి, తా. ఈ రా ఒత్తును కింద పెట్టేయాలి. అప్పుడు చైత్ర, 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 చైత్ర. ఇంకొక పదము చైతన్యం, చైతన్యం. చై త న్యం అంటే ఒత్తొచ్చింది. న్ ప్లస్ యా. ఇక్కడ పలికేటప్పుడు ఎలా పలుకుతాం మనం? చైతన్ యా, చైతన్యం. ఎం మళ్ళా ఎం. చైతన్యం. అందులో న్ ప్లస్ యా, ఈ రెండింటిని ఎలా కలపాలంటే ముందుగా యాలో నుంచి తలకట్టు దీనికి ఇచ్చేయాలి, నా అవుతుంది. యా ఒత్తు ఇక్కడ కింద రాయాలి. అప్పుడు చైతన్యం, చైతన్యం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నాకు యా ఒత్తు, న్ ప్లస్ యా, యాలో నుంచి తలకట్టు దీనికి ఇచ్చేయాలి, నా అవుతుంది. అప్పుడు యా ఒత్తు మిగులుతుంది. అట్లా చైతన్యం. ఒక సున్నా పెడితే చైతన్యం. లేదు సున్నా లేదనుకో, అప్పుడు చైతన్య, చైతన్య. అది కూడా ఒక పదమే. సో ఇంతవరకు మనము చై వరకు చూసామ్మా, చై. ఇప్పుడు నెక్స్ట్ చో, చో పదాలు. నెక్స్ట్ చో పదాలు. చే చే చై అయిపోయింది కదా, నెక్స్ట్ చో పదాలు రాయండి. చో పదాలు. చొర, చో, చాకు ఒత్తం ఇస్తే చో అవుతుందమ్మా. చో రా, చొర, చొర. చొరబడ్డాడు అంటారు కదమ్మా, అది చొరబడము, చొర. నెక్స్ట్ చొక్కా, చొక్కా. చొక్కా అంటే అంగి, చొక్కా అంటారు, చొక్కా. చోరాసి. ఇక్కడ ఉత్తక్కా రాయకూడదు, చొకా అవుతుంది, చొకా. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు చొక్కా అవ్వాలంటే ఈ సేమ్ అక్షరానికి ఒత్తు తీసుకొని కింద రాయాలి. కాకు కావత్తు, కాకు కావత్తు. అప్పుడు అది చొక్కా, చొక్కగా మారిపోద్ది. చొక్కా. నెక్స్ట్ చొంగ, చొంగ, చొంగ. చాకు ఒత్తము, చో సున్నా గా, చొంగ, చొంగ. నెక్స్ట్ చొచ్చి, చొచ్చి, చొచ్చి. చోరాసి. ఇప్పుడు చి అన్నాడు కాబట్టి చిన్న చీ రాదు, ఒత్తాలి. అంటే రెండు అలాంటి చీనే చా ఒత్తుగా తీసుకోవాలి, పైన ఉన్న అక్షరాన్ని ఒత్తుగా తీసుకోవాలి. చి, చొచ్చి, చి, చొచ్చి. సో ఇప్పుడు చో అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ చో పదాలు. అన్ని గుణింతాలు, ఒక్కొక్క అక్షరానికి గుణింతాల మీద పదాలు అన్నమాట ఇవి. చో. ఇప్పుడు రాయండి. చోరి, చోరి. చోరీ అంటే దొంగతనం, చోరీ. చోరీ అంటే దొంగతనం. చోళి, అళి పెద్దది, చోళి. చో అళి, అళి, చోళి, అళి. నెక్స్ట్ చోటు, చోటు అంటే స్థలం, చోటు, 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 చోటు.
నెక్స్ట్ చోళులు. చోళులు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా చోళు అన్నప్పుడు పెద్దలు రాయాలి రెండో స్థానంలో. ఈ మూడోది రాసేటప్పుడు చిన్నది రాయాలి. ఇది చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. చోళుల కాలం అంటారు. ఒకప్పుడు చోళుల కాలం అనేవాళ్ళు. చోళులు ఏగారు, పాలించారు అని ఈ హిస్టరీలో ఉంది, చరిత్రలో ఉందన్నమాట. అలా చోళులు అంటారు వీళ్ళని. జాగ్రత్త అమ్మ, అందరూ చూసుకొని రాయాల. చోళులు. ఇప్పుడు చో అయిపోయింది కదమ్మా. చో చో అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ చౌ. నెక్స్ట్ చౌ పదాలు చిన్న చిన్నవి అన్నీ, మీకు ఒక అవగాహన కోసం పదాలు. చౌ. చౌ పదాలు. చాకు ఔత్వం ఇస్తే చౌ. చాకు ఔత్వం ఇస్తే చౌ. చౌక. చౌక. చౌ చౌక. చౌక. చౌక అంటే చీప్. చీప్ అని అర్థం. చౌక. చౌక చౌక అంటారు కదా, చవక అంటారు. ఇంకా చాలామంది చవక చవక అంటారు. అలా అనకూడదు. చౌక. చౌరస్తా. 4 రస్తాలు కలుస్తాయి. ఇది చాలామంది తెలియదు. ఇంగ్లీష్లో అమ్మ ఎవరన్నా చెప్పండి, ఇంగ్లీష్లో ఏమంటారమ్మా చౌరస్తా అని? తల్లులు మాట్లాడవచ్చు. 4 రస్తాలు కలిస్తే ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? తెలుగులో అయితే చౌరస్తా అంటారమ్మా. మాట్లాడాలా ఎవరో ఒకరు. ఎక్స్ రోడ్ కాదు నాన్న. హైదరాబాద్లో ఎక్స్ రోడ్ ఉందని మా అమ్మ చెప్తివి టక్కని. ఎక్స్ రోడ్ కాదు, సర్కిల్ అంటారు. నేర్చుకోవాలి చిన్న చిన్న పదాలు ఇవి. ఏమంటారమ్మా? ఏమంటారమ్మా? సర్కిల్. సర్కిల్. 4 రోడ్లు కలిస్తే సర్కిల్ అవుతుందమ్మా. అక్కడ మీరు గమనించండి, ఏదో ఒకటి రౌండ్ పెట్టి ఒకటి ఏదైనా ఒక స్టాచ్యూ పెడతారు, అంటే ఒక విగ్రహం పెడుతూ ఉంటారు. అర్థమైందమ్మా? మీ ఊర్లలో ఉంటాయి కదమ్మా, ఎక్కడన్నా ఉండవా? ఉంటాయండి. 4 రోడ్లు కరెక్ట్గా 4 రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు కలిస్తే కనుక దాన్ని సర్కిల్ అంటారు. ఎక్కడైనా కలవచ్చు. చిన్న ఏరియాలో చిన్న వీధుల్లో కూడా 4 రోడ్లు కలిసినాయంటే దాన్ని సర్కిల్ అంటారమ్మా. గాంధీ సర్కిల్ ఎప్పుడైనా వింటారు మీరు? గాంధీ సర్కిల్, గాంధీ సర్కిల్, నెహ్రూ సర్కిల్, అట్లా సర్కిల్ అంటారు నాన్న. అది 4 రోడ్లు కలిసినాయంటే ఇటుపక్క ఒక ఊరు పోతుంది, ఇటుపక్క ఒక ఊరు పోతుంది, ఇటుపక్క ఒక ఊరు పోతుంది, ఇటుపక్క ఒక ఊరు పోతుంది. అట్లాంటప్పుడే సర్కిల్స్ అంటారు దాన్ని. సర్కిల్ అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బెన్ సర్కిల్ అట్లాంటివి. వెరీ గుడ్. సర్కిల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మీకు ఒక అవగాహన, ఏదో పేరు పెట్టినారని కాదు నాన్న. సర్కిల్ అంటే 4 రోడ్లు కలిశాయి అని అర్థం. 4 రోడ్లు, ఇటుపక్క వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు, ఇటుపక్క వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు, ఇటుపక్క ఇట్లా వెళ్ళిపోయడం, ఇట్లా. ఇది సర్కిల్ అంటారు దాన్ని. ఓకే, వెరీ గుడ్. దాన్నే చౌరస్తా అంటారమ్మా. చౌరస్తా. సరే, చౌరస్తా రాయలే కదా. చౌరస్తా. స్ ప్లస్ తా. తా. చౌరస్తా అన్నప్పుడు సా రాసి కింద తావత్తు ఇవ్వాలి. చౌరస్తా. చౌరస్తా. పైన సాదేసి దీన్ని కింద తావత్తు ఇవ్వాలి. చౌరస్తా. నెక్స్ట్ చౌకదారు. చౌకదారు అంగడివాడు అని అర్థం. అంగడి, అంగడి పెట్టుకున్నాడు చౌకదారులు అంటారు. చౌకదారు. 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 చౌకదారు అంటే అమ్మేటోడు. అమ్మేటోడు. చౌకదారుని మనం చూస్తూ ఉంటాం, అంగళ్ళల్లో అమ్ముకుంటుంటారు కదా, అది చౌకదారు. నెక్స్ట్ చౌక దుకాణం. ఇప్పుడు చూడండి, చౌక దుకాణం. దుకాణం అంటే అంగడి. చౌక దుకాణం. చౌక దుకాణం. దీని గురించి మళ్ళీ చెప్తా, ఫస్ట్ రాయండి. చౌక దుకాణం. జనరల్ స్టోర్స్ అంటారు కదమ్మా,
మాట్లాడండి చౌక దుకాణం అంటే ఏమ్మా? హలో. ఆ, చౌక దుకాణం అంటే చూసినారమ్మా చౌక దుకాణాలు? తక్కువ రేటుకి అమ్మి సార్. ఇప్పుడంతా పెద్ద పెద్ద వచ్చేసినాయి. ఆ, చౌక దుకాణం అంటే ఏమి? తక్కువ ధరలో అమ్మేసాము. ఆ? తక్కువ రేటే అమ్ముతారు. ఆ, చౌక దుకాణం అంటే ఏమి? ఎట్లుంటాయి? చిల్లర కొట్టులు సార్ చిల్లర కోట్లు. వెరీ గుడ్, మంచి మాట అన్నావమ్మా. చిల్లర కోట్లని చౌక దుకాణం అంటారు అంతేగా. అంటారు. అవును అంతా సార్. హోల్సేలు పెద్ద పెద్దవి వచ్చేసినాయి కదమ్మా షాపింగ్ మాల్స్ లో. అవి షాపింగ్ మాల్ సార్. షాపింగ్ మాల్స్ లో ఇప్పుడు డిమార్ట్, జ్యోతి ఆ. మాల్ ఇలాంటి మాల్స్ ఉన్నాయి కదమ్మా. అవును ఆ, సార్. అది వేరమ్మా. ఇది చౌక దుకాణం అంటే మన ఇండ్ల కాడ చిన్న చిన్న సరుకుల అంగడులు ఉంటాయమ్మా. అది అవును సార్. చిన్న చిన్నవి. పెద్ద ఏటున పోవాలి ఇంకా నేను నెల కొద్దీ అన్ని తెచ్చుకోవాలనుకుంటే పెద్ద షాప్కి వెళ్ళిపోతారు పాపం. అలా ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి మీలో కూడా ఉండొచ్చు ఎవరన్నా అంగడి పెట్టుకున్న వాళ్ళు. 95% చాలా తక్కువైపోయినారమ్మా. చౌక దుకాణాలు చిన్న చిన్న వాటికి వెళ్తారు పాపం. ఆ, అవును సార్. కానీ ఆ. అవి లేకోకుండా జరగదు సార్ రోజు. జరగదు, మరి జరగదు. ఎందుకంటే 95% మన వాళ్ళే కదా ఉండేది. మనకు అవును ఎప్పుడు ఒక సార్. 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు వ్యాపారమే చేసేటోళ్ళం మనం. మధ్య అవును. తరగతి వాళ్ళం కదా. అవును. ఆ, అవును అదే సార్. బాగా సౌకారులు, నెలసరి సంపాదించుకునే వాళ్ళు, ఆ, ఉద్యోగస్తులు అయితే కనుక షాపింగ్ మాల్స్కి వెళ్ళి వాళ్ళు నెలసరి కొంటారు. అవును అర్థమవుతుందా? సార్. మనం ఎప్పటికప్పుడు డైలీ కూలి చేసుకొని డైలీ బతుకులు బతికేటోళ్ళమ్మమ్మ. ఇక్కడ తక్కువ అంచనా వేసేటని మాట్లాడట్లా, అందరి అవును గురించి సార్. చెప్తున్నా. మధ్య అవును తరగతి అవును వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే 100 రూపాయలు నోట్ పెట్టుకొని ఓ 2 కేజీలు బియ్యం కొనేటోళ్ళు ఉంటాం మనమా. అవును వాస్తవం అందుకు ఈరోజు చెప్తున్నారు నేను సార్. కూడా అంతే. అర్థమవుతుందా? మాకు కూడా అంతే, ఆ, ఎవరైనా అంతేనమ్మా. మధ్య తరగతి అంతే. కుటుంబీకులు ఏం చేస్తారు? ఒక 100 రూపాయలు ఉంది, 200 ఉంది అంటే ఒక 2 కేజీలు తెచ్చుకొని తింటారు, మళ్ళీ అయిపోగొట్టుకుంటారు, పోతా అంటారు. ఇది జీవితం. సో ఈ జీవితంలో ఒకప్పుడు చౌక దుకాణాలు బాగా బతికినారు, బాగా సంపాదించుకున్నారు నాన్న. ఇప్పుడు లేదు. అర్థమైందా? అది. అవును సో, సార్. అలా మారిపోయింది అనమాట. లోకం అయితే మారింది. కానీ నువ్వు అన్నట్టుగా చౌక దుకాణాలకే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం అంతే. ఎందుకంటే చిన్న చిన్న అవును. వ్యాపారం చేస్తూ ఉంటాం. అవును. చిన్నపిల్లలు చాక్లెట్ కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, మాట అయితే ఒకేసారి తెచ్చుకోంగా. అట్లా అవును చిన్న సార్. చిన్నవి మనం పోయి తెచ్చుకోవడం. ఈ అంగళ్ళు అలా ఉన్నాయి. చాలా మంది బతుకుతూ ఉన్నారు దాన్ని నమ్ముకొని. అవును. ఒకప్పుడు అంటే నాకు తెలియకుండా చెప్తున్నానో తెలిసో చెప్తున్నానో తెలియదు, వైశాస్ ఎక్కువగా వాడేవాళ్ళమ్మ. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటాను సార్. వైశ్యాస్ ఒకప్పుడు అంటే అవును అవును. అంగడి పెట్టాలంటే వాళ్ళకి కులి వృత్తంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఆ, ప్రతి ఒక్కరు పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు పెడతారు. ఎవరైనా అవును. పెట్టేస్తున్నారు. ఒకప్పుడు అవును. ఈ వ్యాపారం వీళ్ళకే, ఈ వ్యాపారం వీళ్ళకే అని ఉండేది. అవును అవును. ఆ, వస్తూ కాలానుకూలంగా 2000 నుంచి ఇంకా అందరూ ఏమైపోయినారమ్మా? ఎవరు పడితే వాళ్ళు, ఎవరికి ఉద్యోగం, అన్నం కావాలమ్మా అందరికి, బతుకు తెరువు కావాలి అని అవును చెప్పేసి సార్. ఏం చేస్తున్నారమ్మా? వాడి వ్యాపారంలో వీడు దూరుతున్నాడు, ఎవడికి అనుకూలం ఉన్నవాడు వాడు వాళ్ళ అవును వ్యాపారంలో వాళ్ళు దూరేస్తున్నారు అన్నమాట. అవును అది. సార్. ఏమ్మా, ఎవరు మళ్ళీ తప్పుగా భావించొద్దండి ఏమ్మా. అవును సార్. కుల వృత్తి యాక్చువల్గా ఈ చౌక దుకాణాలు, అంగళ్ళు మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరమ్మా అంటే నాకు తెలిసి వైశ్యాసమ్మ. ఎందుకంటే వాళ్ళకి ఆ గుణము, ఆ ఆ సంపాదించేటువంటి ఆ టెక్నిక్స్, నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న జ్ఞానం మనకు లేదమ్మా. అంటే నేను లేదు. నేను జనరల్గా చెప్తున్నా, అవును నేను సార్. చూశాను కాబట్టి. ఆ, వైశ్యాసు ఆ దానికి వాళ్ళు పెట్టి పుట్టారు అన్నట్టు, వ్యాపారానికి వాళ్ళు పెట్టి పుట్టారు అంతే. సో వాళ్ళక్క మనం చేయడానికి పోతే మనం మిగిల్చుకోలేము. అది నేను కూడా ఇప్పుడు వ్యాపారం చేస్తా కదా, మా బుక్కులు అమ్ముకుంటా, ఇంకోటి అమ్ముకుంటా. వాళ్ళ అవును చాతుర్యం మనకు లేదమ్మా, వాళ్ళకి అవును. పుట్టుకతో వచ్చింటదమ్మా. అది వాస్తవం. బిజినెస్ అంటేనే అలా అలా ఉండాలి, అలా చేస్తేనే బిజినెస్. ఇంకోటి ఏంటంటే పైసాకు పైసా కూడబెడతారమ్మ వాళ్ళు. మళ్ళక్క అవును సార్. ఆర్భాటం చేయరు. 100 రూపాయలు ఉంటుంటే 1000 రూపాయలు అప్పు చేసినా కానీ దాన్ని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం. ఆ 1000 రూపాయలు 900 అప్పులు పెట్టుకొని దాన్ని తీర్చుకుంటూ బతుకుతూ ఉంటాం. మళ్ళీ ఇది 900 పోయి 100 రూపాయలకి వచ్చేసరికి ఇంకా 800 అప్పు చేసుకుంటూ కూర్చుంటాం. ఈ విధమైనటువంటి ఒక పంచాయతీలతో మనం వెళ్తూ ఉంటాం. మధ్యతరగతి వాళ్ళం, మామూలు వేరే వాళ్ళం. కానీ అవును వైశ్యాస్ సార్. అలా కాదమ్మా. సగర్వంగా చెప్తున్నాను, వైశ్యాసు ఎంత రూపాయికి రూపాయి కూడబెట్టుకుంటారమ్మా, అలాగే బ్రతుకుతారమ్మా. వాళ్ళ అంగడి వ్యాపారాలు కానీ వాళ్ళని చూసి నేర్చుకోవాలా అంటాను నేను. ఇది ఎవరి గురించి అని నేను అనట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. మరి వాస్తవమా అవాస్తవం అనేది మీకే తెలుసు. ఓకే, వాస్తవం. వదిలేయండి. వదిలేయండి, వదిలేయండి. ఓకే నెక్స్ట్. సార్. నెక్స్ట్ చంచహా. ఇప్పుడు చంచహా, చంచహా. చాకు సున్నా ఇస్తే చం, చాకు 2 సున్నాలు ఇస్తే చహా, చంచహా. ఎస్. సో ఇక్కడ చూడండి, చహాకు పదాలు లేవమ్మా. చహాకు పదాలు లేవు, చెంకుండయి. చెంకు రాద్దాం. చెంకుండయి. చండి, చండి.
చండీ మాత అంటారు కదమ్మా, చండీ దేవత పేరు చండీ. చండ ప్రచండి, చండీ ప్రచండి అంటారు కదా, అట్లా చండి, చండీ మాత. చండి డాకు గుడి ఇవ్వాలి. చండి. చంపా, చంపా చా రాసి సున్నా రాసి పా రాయాలి. చంపా, చంపా. ఇంకా దీంట్లో చివరిది చందన, చందన. దీనికి మూ పెడితే చందనము. అట్లా ఒక్కొక్క పదం అట్లా ఎక్కుతూ పోతూ ఉంటుంది. చందన, చందనము, అట్లా చందనము, చందన. సో ఇవన్నీ చహ చహ పదాలు లేవమ్మా, చహ పదాలు లేవు. సో ఇంతవరకు చిన్న చా గురించి మనము పదాలు చూసాం. చా, చా, చి, చీ, చూ, చూ, చురు, 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 చే, చే, చై, చో, చో, చౌ, చం, చహా. ఇవి చా గుణింతాలమ్మా. వీటికి సంబంధించిన పదాలు ఇంతవరకు చూసాము. నెక్స్ట్ వచ్చే అక్షరం ఏదైతుందమ్మా అప్పుడు చా అయిపోయిన తర్వాత మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చే అక్షరం ఏదమ్మా? చ. పెద్ద చ. ఒత్తి పలకాలి. ఛ. చ. ఇప్పుడు ఛ, ఛ, చి, చి ఆ గుణింతాల మీద వెళ్తూ ఉన్నామ్మా. ఎస్, రాయండి అమ్మా. ఇప్పుడు పెద్ద చ, పెద్ద చ, పెద్ద చ. చూడండి, పెద్ద చ. చలో, చలో. ఈ మాట ఎప్పుడు వింటుంటారు చెప్పండి అమ్మా ఎవరో ఒకరు. చలో అనే మాట ఎప్పుడు వింటూ ఉంటారు ఎక్కువగా? చలో. పని అయిపోయి వెళ్ళిపోమనండి సార్. ఆ, ఆ? చేలో పనికి వచ్చినప్పుడు పని అయిపోయింది వెళ్ళిపోండి అన్నప్పుడు చలం చలో. యాక్చువల్గా ఇంకొక కాడ భలే ఉపయోగిస్తారు దీన్ని. ఎవరైనా చెప్తారా? ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లు ఉంటాయి. చలో హైదరాబాద్, ఎప్పుడైనా విన్నారా? విన్నాను సార్. చలో హైదరాబాద్, చలో చలో హైదరాబాద్. వరంగల్, అవును సార్. చలో అంటారు. కర్నూల్ అని పెద్ద పెద్ద సిటీస్లకు, పెద్ద పెద్ద మీటింగ్లకు చలో అని పెడతారు. మీరు ఎప్పుడన్నా మీటింగ్స్ గురించి అలా ఆ వేలో వెళ్ళే వాళ్ళకి తెలుసమ్మా ఇది. చలో అంటారమ్మా. స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ చలో హైదరాబాద్ అంటుంటారు. ఇంతకుముందు స్టూడెంట్స్కి ఏదైనా బాధలు వస్తే, వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు కొన్ని సంస్థలు ఉండే, కొన్ని స్టూడెంట్స్కి సంబంధించిన పార్టీలు ఉండే. పార్టీలు అనకూడదు దాన్ని, వాళ్ళ ఒక యూనియన్ ఉండే. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చలో హైదరాబాద్, చలో వరంగల్ అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఐడియా ఉందమ్మా మీకు అట్లా ఏమన్నా? తెలీదా? తెలుసా తెలీదా కనీసం? తెలుసు తెలుసు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుసు కదా, చాలా, అంతే చాలా. నెక్స్ట్ ఇప్పుడు ఒక మంచి పదం చెప్తున్నా. ఛత్రపతి. రాయండి అమ్మా. ఛత్రపతి, ఛత్రపతి. రాజమౌళి, ప్రభాస్. ఛత్రపతి. ఛ రాసి ఇక్కడ త్ ప్లస్ రా మధ్యలో ఒక ఒత్తు వస్తుంది. త్ ప్లస్ రా. అప్పుడు ఏమవుతుంది? రాలో నుంచి తలకట్టు దీనికి వెళ్ళిపోద్ది, ఇది తా అయిపోద్ది. మళ్ళీ రా ఒత్తి ఇక్కడ మిగిలిపోద్ది. ఛత్రపతి, పతి, ఛత్రపతి, ఛత్రపతి. చెప్పేటప్పుడు ఛత్రపతి అనాలి, ఛత్రపతి అనకూడదు. ఛత్రపతి. ఛత్రపతి అంటే ఎవరమ్మా? మామూలుగా ఛత్రపతి అంటే ఎవరు? మళ్ళీ ప్రభాస్ అనొద్దు. మామూలుగా ఛత్రపతి అంటే ఎవరమ్మా? శివాజీ. ఛత్రపతి శివాజీ. ఎస్, వెరీ గుడ్. శివాజీ మహారాజ్ అంటారు. ఇతను ఏ రాష్ట్ర ప్రాంతం అమ్మ వీళ్ళది? ఛత్రపతి శివాజీ వాళ్ళది ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనా, తమిళనాడా, మహారాష్ట్రనా? ఎక్కడమ్మా వీళ్ళది? ఛత్రపతి శివాజీ వాళ్ళది మహారాష్ట్ర అమ్మా, మహారాష్ట్ర వీళ్ళది. ఛత్రపతి శివాజీ అక్కడ ఫేమస్.
ఇతని కోటలు ఉన్నాయి, ఇతని కోటలు ఉన్నాయి. మీరు ఛత్రపతి శివాజీ కోట అని కొట్టండి, యూట్యూబ్లో నంబర్ ఆఫ్ దొరుకుతాయి మీకు. చూడండి మంచి ప్రదేశాలు. అసలు ఒక కొండ ఉంటుంది ఛత్రపతి శివాజీ కొండ అని, అది ఎక్కలేరమ్మా, పడిపోతారు. అక్కడి నుంచి చూస్తే లోయే ఉంటుంది. ఇట్లా ఉంటుంది, అది ఇట్లా ఉంటుంది. ఇక్కడ పోయి ఒక చిన్న గుహ ఉంటుంది, దాంట్లో పోవాలా. దాంట్లో పోతే అప్పుడు నీకు వాళ్ళ ఉండేటువంటి ప్రాంతము, అతను సమాధి అయింది మొత్తం ఉంటుంది. ఇది ఎక్కడుందమ్మా అంటే మహారాష్ట్రలో ఉంది. దీని గురించి నీకు తెలియాలంటే ఛత్రపతి శివాజీ ప్లేసెస్ అని ఏదైనా కొట్టండి, మీకు వస్తాయి కొన్ని. రైట్, ఛత్రపతి. నెక్స్ట్ చా అయిపోయిందమ్మా. ఇప్పుడు పెద్ద చా అంటే దీర్ఘం చా. చా రెండవ చా. చా రాయండమ్మా. ఛాతి. 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 తి తాత తి. తాకు గుడిస్తే తి. ఛాతి. ఛాతి. నెక్స్ట్ చాయ్. చాయ్ మనం పొద్దున్నే తాగుతాం కదమ్మా, హిందీలో చాయ్ అంటారమ్మా. చాయ్. చాయ్. ముझे చాయ్ చాయే, నాకు చాయ్ కావాలి. చాయ్ అంటే టీ అన్నమాట. టీ అనేది ఇంగ్లీషు పదం అమ్మా, చాయ్ అనేది తెలుగు మన హిందీ పదం అమ్మా. మరి తెలుగులో ఏమంటారో చెప్పగలుగుతారా ఎవరన్నా? నాకేం తెలియదబ్బా, మీరు ఎవరైనా చెప్పేటట్టుంటే చెప్పండి. మామూలుగా మనం టీ అంటాం, చాయ్ అంటాం. ఒకవేళ ఇది చాయ్ అని ఎందుకు అంటారు, టీ ఎప్పుడు అంటారమ్మా? ఎవరు చెప్తారమ్మా? మాట్లాడాలి, కొంచెం కామెడీగా మాట్లాడండి, ఏమవుతుంది? ఎవరు మాట్లాడరా? చాయ్ పల్లెటూరులో అంటారు సార్. చాయ్ పల్లెటూరులో అంటారు అక్కయ్య. హిందీ వాళ్ళు, హిందీ మాట అది. యాక్చువల్గా చాయ్ తాగినావా అంటారు. చాయ్ అంటే ఇది యాక్చువల్గా హోటల్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. హోటల్కి చాయ్ 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 రెడీ అయ్యగా అంటారు అట్లా హిందీలో. టీ అని మామూలుగా ఇంట్లలో మాట్లాడుతూ ఉంటారు. అవును సార్. టీ తాగలే, ఇంకా తాగుతావా, టీ తాగుతావా అని. యాక్చువల్గా ఇంగ్లీష్ పదం టీ, చాయ్ అనేది హిందీ పదం. మన తెలుగులో ఏమంటారమ్మా మరి? టీ అంటారు సార్. టీనే అంటారా? కానీ టీ అనేది ఇట్ ఈస్ ఇంగ్లీష్ వర్డ్. ఓకేనా? రైట్, తెలుసుకుందావరని అంతే, వేరేదే. నెక్స్ట్ ఇప్పుడు చా అయిపోయిందమ్మా. నెక్స్ట్ చీ రాయండి. చీ. చీ పదం. చీ పదం. చీ. అవాంఛిత రాయండి. అవాంఛిత. అవాంఛిత. ఆ వాన్ అంటే వాకు సున్నయ్యాలి. వాంఛిత. అవాంఛిత. అవాంఛిత. ఇంకా పెద్ద చీకి అంటే చీకి పదాలు లేవమ్మా. చీకి పదాలు లేవు. చీ అనే దానికి పదాలు లేవు. అవాంఛిత అంతవరకే, చీ వరకే. చీ అనే దానికి లేదు. నెక్స్ట్ చూ. చూ పదాలు. చూలో కూడా ఒకటే ఉంది. చుంబనం. చుంబనం రాయండి. చూ అది చాకు కొమ్మిస్తే చూ. చుంబనం. 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 సో చూ అయిన తర్వాత ఏది వస్తుందమ్మా? చూ అయిన తర్వాత మా చూ అయిన తర్వాత ఏది వస్తుందమ్మా? చ్రూ వచ్చింది సార్. చూ. పెద్ద దీర్ఘం. దీర్ఘం, కొమ్ము దీర్ఘం. చూ. కానీ చూ అనే దానికి పదాలు లేవు. నెక్స్ట్ త్రూ. త్రూ. చాకు త్రూ. వృత్తము. త్రూ. చ్రూ. త్రూకి కూడా పదాలు లేవు. నెక్స్ట్ చ్రూ. త్రూ. సారీ, ఉండు ఒక్క నిమిషం. చా రాసి వృత్తానికి దీర్ఘం. త్రూ. దీనికి కూడా పదాలు లేవు. త్రూకి కూడా పదాలు లేవు. నెక్స్ట్ నెక్స్ట్ చే సార్. చే.
చే 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 దీనికి కూడా పదాలు లేవు. చే మళ్ళీ చే ఉన్నాయమ్మా, పెద్ద చేకు ఉన్నాయి. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి అందరూ. చూకి పదాలు లేవు, చ్రూకి పదాలు లేవు, చ్రూకి పదాలు లేవు, చేకి పదాలు లేవు. చే నెక్స్ట్ది పెద్దది చే 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 చే. ఇప్పుడు చేకి 2 పదాలు ఉన్నాయమ్మా, రాయండి. చేతన 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 ఒకటి, చేతన 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 ఒకటి. ఛేదించు ఛేదించు ఛేదించు. ఈ 2 పదాలు ఉన్నాయి చూడండి అమ్మా చే మీద. ఆ చే చే చేతన ఛేదించు అట్లా. ఇప్పుడు చే అయిన తర్వాత ఏది వస్తుంది నాన్న? చై ఛై ఛై. ఛైకి పదాలు లేవు. నెక్స్ట్ చై అయిన తర్వాత చో చో పెద్ద చో పెద్ద చో. చోకి పదాలు లేవు, పదాలు లేవు, చోకి లేవు. చో చోకి పదాలు లేవు. ఇంకా ఒకటే ఒకటి చౌకుంది, మళ్ళీ చౌకుంది. చౌ చౌ చౌరస్తా చౌ చౌ చౌరస్తా చౌరస్తా చౌ. అంతే. నెక్స్ట్ చంచహ, లాస్ట్ అండ్ ఫైనల్ చంచహ. వీటికి కూడా పదాలు లేవు, వీటికి కూడా పదాలు లేవు. ఇంతటితో చాచా చీచి చూచు పెద్ద చాలమ్మా, పెద్ద చాలు తల్లి. ఒకసారి చూడండి. ఛ ఛా చి చీ ఛు ఛూ ఛృ ఛృ ఛే ఛే ఛై ఛై ఛో ఛో ఛౌ చం చహ. ఈ రోజుతో చహా వరకు వాటికి సంబంధించిన పదాలు, ముఖ్యమైన పదాలన్నీ రాయడం అయితే జరిగింది. ఇంతటితో ఈ క్లాసు సమాప్తం.